హైదరాబాద్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత జూపుడి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం ఏదో దాన్ని వాడుకొని బయటకు వచ్చాడనో, లేకపోతే దాడి వీరభద్రరావు గారు దాదాపు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి పోవటం న్యాయం కాదనో ఒకవేళ విమర్శిస్తే విమర్శించవచ్చునేమో కానీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా, ప్రతిపక్ష నాయకుడుగా, అదే పార్టీకి కౌన్సిల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పోటీ పడి నిర్వహించినటువంటి కార్యక్రమాలు కళ్ళారా చూశాం. చంద్రబాబు నాయుడు గారైనా రాజీ పడ్డాడేమో కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానంలో కానీ, ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్లే మార్గంలో కానీ దాడి వీరభద్రరావు గారు ఎక్కడా రాజీ పడలేదు. కారణం ఏంటంటే పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, ఈనాటి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లేవని భావించి ఇటీవల కాలంలో వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు దాదాపు 6 మంది, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చిత్తూరులో ఒక 2, బాలనాగిరెడ్డి గారు, ఆయన హిందూపురం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తే విశాఖపట్నం పోయే లోపల అటు నుంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడని, రాష్ట్రాన్ని దోచుకున్నాడని జగన్మోహన్ రెడ్డి గారి వెంట వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు కూడా అలాంటి వాళ్ళనే విమర్శలు వాళ్ళ మీద కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళితే అదేమైనా దేవాలయమా, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి జైల్లోకి వెళ్తున్నారు మీరు అన్నట్టుగా చెప్తున్నాడు. మీరు ఒక పక్క మోసగాడిగా, దగాకోరుగా, చెప్పిన మాట నెరవేర్చినట్టు వ్యక్తిగా, రాజకీయ పార్టీ నడిపే తాహతు లేనటువంటి వ్యక్తిగా మీ దగ్గరున్న ఎమ్మెల్యేలే భావించి ఇదిగో ఇక్కడ ఒక నమ్మకమైన నాయకుడున్నాడు, ఈ నాయకుడు కష్టాలున్నా ఆరోపణల మీద మీరు జైల్లో పెట్టినా ఈరోజు అన్నిటినీ ఎదిరించి నిలబడగలుగుతున్న నాయకుడు ఉన్నాడని చెప్పి తెలుగుదేశం రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఈరోజు దాడి వీరభద్రరావు దాకా 6 ఎమ్మెల్యేలు మొన్న అవిశ్వాస తీర్మానంలో, అంతకుముందు చాలా మంది మీ అధినాయకులు వీళ్ళందరూ వచ్చినటువంటి విధానం. మీ దగ్గర కృష్ణా జిల్లాకు సంబంధించిన గుడివాడ నాని ప్రశ్నించినట్టుగా ఎన్టీ రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీని ఏ విధంగా మీరు నడిపారు, మిమ్మల్ని ఏ విధంగా నమ్మాల్సిన అవసరం మాకు కనపడటం లేదు, ఆవశ్యకత లేదని నాని విమర్శించిన విధానం. ఎన్టీఆర్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన మీరు ఈరోజు నన్ను విమర్శించే హక్కు, అర్హత మీకు లేదని చంద్రబాబు నాయుడు గారికి ఆయన సమాధానం ఇచ్చిన తీరు. నాని దగ్గర నుంచి చూస్తే ఈ రోజు వరకు వచ్చినటువంటి వరుసగా అమర్నాథ్ రెడ్డి కానీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు కానీ, ఈ విధంగా దాదాపు ఒక 6 లేడీతో సహా గోపాలపురం వనిత గారు, వీళ్ళందరూ ఏ విధంగా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారో చూసుకోవాల్సింది కోరుతున్నాం. వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని ఇదిగో ఇక్కడ ఒక మాట మీద నిలబడే వ్యక్తి ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ పార్టీ ఉన్నది, ఆ రాజకీయ పార్టీ వైపు మేము వెళ్ళదలుచుకున్నామని వస్తే మీరు వాళ్ళ మీద దుమ్మెత్తి పోసే విధానాన్ని ఎంచుకోవటం, మీ వాళ్ళని పెట్టి తిట్టించడం, ఇది చంద్రబాబు నాయుడు గారికి తగదు అని చెప్పదలుచుకున్నాం. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు ఏమాత్రం నేర్చుకోలేదు, ఆయనలో ఉన్నటువంటి ఏ గుణం కూడా మీలో కనపడటం లేదు, ప్రజా సమస్యల మీద మీరు రాజీ పడుతున్న విధానం కనబడుతున్నది. 1994 తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు నమ్మకంగా గెలవగలిగారా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక డిపాజిట్లు కోల్పోయిన నేపథ్యం కనబడుతుంది కానీ ఒక్క చోటన్నా గెలిచినటువంటి విధానం కనబడుతుందా? ఏ విధంగా ఈ పార్టీని అంటుపెట్టుకొని ఉండాలి, ఏ విధంగా ఈ పార్టీ ఒకవేళ పాదయాత్ర చేస్తే ఈ 2800 కిలోమీటర్లు నడిస్తే నడిచి ఉండొచ్చు దొంగ నడకలాగా, లేకపోతే రోడ్డు పక్కన నీళ్లు చల్లించుకొని మీరు నిక్కచ్చిగా సిస్టమేటిక్గా నడిచినటువంటి నడకెంత, వీటన్నిటిని మళ్ళా ఇంకొక ఏజెన్సీ కొలవాల్సిన అవసరం ఏంటి? ప్రజా సమస్యలు మీరు ఎక్కడ తీసుకెళ్లారు?
మీరు పాదయాత్రలో అధికారం కోసం కాదు నా పాదయాత్ర, ప్రజా సమస్యలను మాత్రమే చెప్పదలుచుకున్నానని మీరు పాదయాత్ర ప్రారంభించిన రోజు. ఒకవేళ తప్పులుంటే క్షమించండి. గతంలో 9 సంవత్సరాలు పరిపాలించిన నేను, మా ప్రభుత్వం అంతా మా పార్టీ చాలా తప్పులు చేసింది. ఆ జీవోలన్నీ కూడా రద్దు చేస్తానని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి మీరు విశాఖపట్నం పోయే లోపల మీ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతే గుంటూరులో ప్రత్యక్షంగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంపేయండి, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులందరూ కూడా కొడవళ్ల కత్తులు గొడ్డలు పట్టుకుని రోడ్ల మీదకి రండి, కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపండి, నరికేయండి అని చెప్పిన మీరు అవిశ్వాస తీర్మానం వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి వంతబాడి ఓటింగ్ లో పాల్గొనకుండా మేము అటు ఇటు కాదు మేము న్యూట్రల్ అని చెప్పి